ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో వీళ్ళు చాలామంది ఏమైపోతున్నా ఏమో అన్నటువంటి దిగులు, దుఃఖం, సమస్యలను బట్టి, వేదనను బట్టి, పిల్లల ప్రవర్తనను బట్టి, భర్త ప్రవర్తన బట్టి, భార్య ప్రవర్తనను బట్టి రకరకాలుగా బాధ, దిగులు, ఆందోళన, దుఃఖంతో ఉన్నారా? యేసు ప్రభువు గురించి ఒక అద్భుతమైన ప్రవచనం దావీదు రాస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనంలో యేసు ప్రభు తండ్రిని గురించి పలికినటువంటి మాట అపోస్తుల కార్యం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎంత అద్భుతమైన వాక్యం! యేసుప్రభు అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎస్, యేసు ప్రభువుకి తండ్రి తోడుగా ఉన్నట్లు నీకు కూడా యేసయ్య తోడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నువ్వు కదల్చబడను. ఉదయకాల సమయంలో ఏ సమస్య వచ్చినా నేను నిలబడతాను, నేను పడిపోను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఆయన ఎప్పుడు కూడా నిన్ను కదల్చబడనీయక నడిపిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడు కూడా అధైర్యపడకుండా దేవుని యొక్క వాగ్దానం, యేసుప్రభు పలికిన మాట, నా కుడి పార్శ్వమున తండ్రి ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అన్నట్లుగా నేను కూడా కదల్చబడను అని నువ్వు నోటితో ఒప్పుకొని, నోటితో హృదయంతో నమ్మి, నోటితో గట్టిగా పలకగలిగితే, విశ్వసించగలిగితే నువ్వు కూడా కదల్చబడవు. దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. కుడి పార్శ్వమున ఉన్న ప్రభువా ఉన్నావు గనుక కదల్చబడును. యేసు ప్రభువా, మీ గురించి రాయబడిన ప్రవచనం మా జీవితంలో కూడా ప్రభువా, మా పక్షమున, మా కుడి పార్శ్వమున ప్రభువా మీరుండి మమ్మల్ని కదలక నిలబెట్టమని, కదల్చబడక స్థిరులు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.